సరస్వతి మానస పుత్రులకు సవినయ నమస్సు. మహారాజా, మీ ఆగమనం మా బొమ్మర గ్రామం చేసుకున్న పూర్వపుణ్య ఫలితం. మా బొమ్మర గ్రామం చేసుకున్న పూర్వపుణ్య ఫలితం. మహారాజా, నా విష్ణు పృథ్వీపతి అని నేను ఎరుగుదు. అనేక జన్మ పుణ్య పరిపాలన నాకు లభించిన ఈ భాగవత ఏనాడో నేను నెరనమ్మిన సీతారామచంద్ర పాదార బిందాలకు అంకితం కావించాను భాగవత కన్య సాక్షిగా. అది కాక భక్తి రహితుడైన జ్ఞానవాచగా కర్మ కౌశలములు నిరర్థకము కదా అమ్మ. మీ మాట మన్నించనందుకు నన్ను క్షమింపవలను మహారాజా. కవిరాజా, మీరే మమ్ము క్షమించవలెను. మీరు రచించిన ఆ భాగవత గ్రంథాన్ని మేము పఠించాం. కారే రాజులు రాజ్యములు కలగవి. ఆహా, అద్భుతం! ఆ పద్యాన్ని మరొకసారి వినిపించరు? తప్పకుండా మహారాజా. కారే రాజులో రాజ్యము గలుగవే, గర్వోన్నతి చందడే మారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలి రే, భూమిపై పేరైనంకలదే శిబి ప్రముఖులు ప్రీతితో యసక్కాములై ఈరె కోర్కెలు వారలన్ మరచిరే ఇకాలము భార్గవా. అద్భుతం! రాజు
నీవు జగద్ధన సంధాన కర్తవు గాని సామాన్య మానవుడవా తండ్రి. అఘున ధర్మ సంస్థాపనాధోర వీర విజయుండవు పురాణ పురుషుడవు. కావుననే రఘుపతి రాఘవ రాజా పతిత పావన సీతా రఘుపతి రాఘవ రాజా జై జై సీతారామ జై జై శ్రీరామ జై జై రామ జై శ్రీరామ ఓ రామ ఓ రామ జై ఎవడవురా ఈ తాళపత్ర గ్రంథాలను నేను గైకులు తీసుకొని వెళ్తాం. అంతర్బహిందంత సంఘతుడు అనంత బ్రహ్మాండ మండితోండతుడు నిఖిల చరాచర పరాత్పరుండగు నా రాముని ధ్యానించు వేళ ఎవడు రాని సంబోధించుటయ్యా. భీముడు లేడు. అహంకార దుర్విధుడు. ఈ సర్వజ్ఞ సింగ భూపాలుని ఆజ్ఞ శిలాశాసనం. నా ముందు ఆ విప్రుడెంత, వాని పాండిత్యం ఎంత. మేము ప్రభువులం. అవసరమైతే ఆ వాగ్దేవినే శాసించగల. ఎవరది? నీవు ధిక్కరించే వాగ్దేవిని నేనే. సర్వజ్ఞ సింగాని పేర్లో ఉన్నంత మాత్రాన సర్వేశ్వరుడివా నీవు? భూపాలుడు అయ్యుండి ఒక అర్భక భూసుడి మీద నీ ప్రతాపం. ఏమైనది నీ పాండితి ప్రకర్ష, పోయినది నీ పండిత పక్షపాతం. ఆ పోతన నా మానసపుత్రుడు. ఆ భక్తగాన్ని నిర్బంధించి దేశవహిష్కులకు గావించి గావిలోకాన్ని అవమానపరుస్తావా? కవి నిరంకుశుడని తెలుసుకో. తన భాగవత గ్రంథాన్ని శ్రీరామచంద్రునకు అంకితం ఇవ్వగలిచిన భక్తాగ్రగణ్యుడతడు. ఇకను నువ్వు ఆ సుకవి పట్ల కఠినంగా ప్రవర్తించావో దానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. దుష్ట శాసనాలు చేసే నీ గళం శాశ్వతంగా మూగబోతుంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మాతా సరస్వతి, నన్ను క్షమించు తల్లి. అమానుషంగా ప్రవర్తించిన మాట వాస్తవమే. ఆ పోతన కవి పట్ల అధికారంలో ఉన్నామని దురహంకారంతో
అతని పట్ల దురభిమానంతో ప్రవర్తించాను. నన్ను మన్నించి తల్లి, నన్ను అనుగ్రహించి తల్లి. సరే, వెంటనే నీవు ఆ బొమ్మెర గ్రామానికి వెళ్ళి పోతన గారికి క్షమాపణలు చెప్పి వెంటనే అంకితోత్సవం గావించు.